2016లో బీజాపూర్ జాతీయ రహదారి మంజూరైతే రియల్ ఎస్టేట్ కోసం 5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దాహం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని 100% బీఆర్ఎస్ఏ కారణమని మండిపడ్డారు. జాతీయ రహదారి మంజూరు చేయించిన నాపైనే బీఆర్ఎస్ నెపం వేస్తోందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నా చేస్తా అంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నైన ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది. ఆ రిచ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతా ఉన్నది. దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్లు. నేను మొదటిసారి ఎంపీ కాగానే హైవే కూడా చేయాలని మేము అడిగినాం. అయితే నితిన్ గడ్కరీ గారు 2016 గెజెట్ ద్వారా ప్రకటించిండు, నిధులు కేటాయించిండు. 2016 అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ కు ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017 ల్యాండ్ ఎక్విజిషన్ కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలుపెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్న అయిపోయినాయి. ఇది 100% బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. ఇప్పుడు కూడా 1-2 సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి. పాత అక్విజిషన్ చేసింది కొంచెం వాపసు ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి.